అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 16-17 వచనాలు చదువుకుందాం. అయినను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. చాలా దినాల తర్వాత మరొకసారి షాలోమ్ ప్రార్థనా మందిరానికి రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 3 దినాల ఈ కూడికల్లో మొదటి దినాన ప్రభు లేఖనాన్ని ధ్యానం చేసుకుని పోతా ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. మా అందరి అంతరంగాలను బాహాటంగా ఎరిగినటువంటి దేవుడు, మా అందరి ఆత్మీయ స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు, మీరు మాట్లాడితే మాకు అర్థమవుతుంది ప్రభు. మీరు మాట్లాడితే మేము నేర్చుకోగలం. మా జీవితాలు వెలిగించబడటానికి కేవలం మీ మాట తప్ప వేరే ఆధారం లేదు నాయనా. అలాంటిది ఈ సాయంకాల సమయంలో మీ లేఖనం దగ్గరికి వస్తూ ఉన్నాం. సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడుతూ రమ్మని, దేవ వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుదల అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో తిమోతి గారిని బలపరుస్తూ ఆయన చెప్పినటువంటి తన సాక్ష్యం ఈ దినాన్ని కూడా మనందరినీ ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఈ 3 కూడికల్లో మనం 3 వర్తమానాలు వింటాం. ఈ 3 వర్తమానాల్లో ఒక పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. అయితే ఆ వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోబోతున్న విషయం ఏంటంటే, మారు మనస్సు పొందిన మనమందరం దేవుని యొక్క ఆలోచన ప్రకారమే జీవిస్తూ ఉన్నామా, లేక మన జీవితాల్లో దేవుని పనికి ఏమైనా ఆటంకాలు కనపడతా ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి ఈ పత్రిక రాస్తా ఉన్నప్పుడు ఆయన ఎఫెసు సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. సో ఎఫెసు సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన చిన్నాడు. అక్కడ చాలా కఠినమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఆ కఠినమైన పరిస్థితుల నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నప్పుడు పెద్ద అయిన పౌలు గారు తిమోతి గారికి తన సాక్ష్యం చెప్తూనే తన బాధ్యతను గుర్తు చేస్తూ ఈ పత్రిక వ్రాయటం జరిగింది. ఈ పత్రికను మనం ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు తిమోతి గారి ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. ఒకవేళ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే నా జీవితం మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకుందాం. మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజకుమారుడైన తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు కలుగునుగాక అనే మాట అని చెప్పి ఇప్పుడు 3వ వచనంలో, నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగినవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరిస్తా ఉన్నాను అనే మాట. సో ఈ మాట ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు తిమోతి గారితో ఆయన నేరుగా చెప్తా ఉన్నమాట, నువ్వు ఎఫెస్సులోనే నిలిచి ఉండాలి అనే మాట. ఎందుకని ఆయన వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఈయన ఉండమంటున్నారండి అంటే,
అక్కడ కల్పన కథలు ఎక్కువైపోయినాయి, మితము లేని వంశావళులు ఎక్కువైపోయినాయి. ఆ పరిస్థితుల మధ్యలో ఆ ప్రజలు కూడా కఠినంగా మారిపోతూ ఉన్నారు. చూడండి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ 5వ వచనం చదువుదాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనకరమైన ముచ్చట్లకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆ మహిమగల సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినడలా అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మశాస్త్రం ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినడలా ధర్మశాస్త్రం మేలని మనం ఎరుగుదమనే మాట. ఈ మాట చెప్పిన తర్వాత ఆయన అడ్రస్ చేసిన విషయం ఏంటంటే, తిమోతి వాక్యం అనేది ఎవరి కోసం అన్నప్పుడు ఇక్కడ ఒక లిస్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో యవనస్తులైన తిమోతి గారు నిలబడి పరిచర్య జరిగించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. నేటి దినాన్న సంఘాల మధ్య కానీ సంఘాల్లో కానీ పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు బయటకు కనబడే అంత మంచిగా మన పిల్లలు లేరు, ఆబ్వియస్గా మనం కూడా లేమని ఒప్పుకోవాల్సిందే. అలాంటి పరిస్థితుల మధ్యలో వాక్యాన్ని వాక్యంగా విని ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని అన్వయించుకొని దేవుని యొక్క సారూప్యతలోనికి మలసబట్టం అనేది ఒక ఛాలెంజ్గా మిగిలిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని ముందు పెట్టి, తిమోతి నేను నీ ముందు నిలబడతా ఉన్నా, ఇది నా లైఫ్, ఇది దీనికి నువ్వు కూడా సాక్షివే, ఇలా జీవించాలి తిమోతి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ దినాన్న ఒకవేళ మన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల లేకపోయినా మన ఆత్మీయ జీవితాల్లో నెమ్మదిగా దిగజారిపోవగల కారణం ఏంటంటే అలాంటి ఛాలెంజ్ చేసేటటువంటి సాక్ష్యం మన జీవితాల్లో లేని కారణం చేత ఇప్పటికీ మన కుటుంబాల్లో మారు మనసు పొందిన వారు మన కళ్ళ ముందే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. సో రెండో మాట, మారు మనసు పొందిన మనమందరం కూడా దేవుడు నా విషయంలో ఎందుకు కనికరం చూపించారో నాకు అర్థమైతే నా జీవితంలో ప్రతి సెకండ్ని ప్రతి నిమిషాన్ని కూడా దేవుని కోసం ఖర్చు చేయడానికి ఆశపడతా ఉంటాను. సో ఇక్కడ తిమోతి గారు అంటా ఉన్నాడు, తిమోతి వాక్యం అనేది మంచి వాళ్ళకి మాత్రమే కాదు తిమోతి, ఇలాంటి వారు కనపడతా ఉన్నారన్నమాట. అలాంటి సంఘంలో నిలబడి అలాంటి పరిస్థితుల మధ్య నిలబడి తిమోతి గారు పరిచర్య చేయాలని అంటే ఆ వ్యక్తిని బలపరుస్తూ చెప్పినటువంటి సాక్ష్యం చూడండి. ఏమంటాడు 12వ వచనంలో, పూర్వం దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను, ఎక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. అయినను, ఈ మాట మీరు బైబిల్లో చూడండి, చాలా బాగుంటుంది. అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచబడినట్లు నేను కనికరింపబడితిని. ఇది దేవుని యొక్క ఆశ మారు మనసు పొందిన ప్రతి విశ్వాస యొక్క జీవితం ద్వారా. ఏమన్నా చెప్పండి, తనను విశ్వసింపబో వారికి మనం ఏంటంటే మాదిరి. ఆ మాదిరి మనం కోల్పోయినప్పుడు ఒక జనరేషన్ పోతుంది, ఒక తరాన్ని కోల్పోతాం. ఆ తరంలో మన పిల్లలు ఉండొచ్చు, ఇంకా మన బంధువులు కూడా ఉండొచ్చు. ఒక ఊరు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఊరు మీటింగ్లో మధ్యాహ్నం పరిచయం అయిపోయింది, రెస్ట్ తీసుకోవడానికి ఒక విశ్వాసులు ఇంటికి తీసుకొని పోయారు. వాళ్ళు వంట చేస్తా కట్టన్ లేక బాగా పోగొస్తూ ఉంటే, అన్న మీరు ఇక్కడ ఉండలేరు, వెళ్ళిపోండి అన్నారు. సరే పాస్టర్ గారు అన్నారు, అన్న నా ప్రార్థన గది ఉంది, ఆ ప్రార్థన గదికి ఎవరు రారు, కాకపోతే అక్కడ ఏసీలు అట్లాంటి ఏముండవు, ఫ్యాన్ ఉంటుంది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోగలరా అన్నారు. కూర్చోటాకుంటే చాలన్నా, వెళ్తానులే పదండి అన్నాను. సరే బండి ఎక్కించుకొని తీసుకెళ్ళారు.
సో వెళ్ళిన తర్వాత నా మనసులో నా అభిప్రాయం ఏంటండి అంటే, అది ప్రార్థన గది, చక్కగా ఉంటుంది, చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు అనుకుని వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత చిన్న దివాన్ కాట్ ఉంది, దివాన్ కాట్ పక్కన పెద్ద కటన్ ఉంది. కటన్ తీస్తే గాలి వస్తుందని చెప్పి కటన్ లాగాను. లాగ్గానే ఇంత బాక్సులో 20 సిగరెట్ పీకలు కనపడ్డాయి. 20 సిగరెట్ పీకలు కనపడ్డాయి. నాకు చెప్పి విషయం ఏంటండి అంటే, అది నా ప్రార్థన గది, దానిలోకి ఎవరు రారు, కాబట్టి మీరు ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. ఇది నా చెప్పిన మాట, ఇది వాస్తవమే. ఆ తర్వాత ఆ కర్టన్ లాగేసాను. ఎందుకంటే అంటే కాసేపట్లో ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఈ కళ్ళ ముందు కనపడితే ఆయన సిగ్గుపోద్ది కాబట్టి అలా మౌనంగా ఉన్నాను. సాయంత్రానికి అర్థమైన విషయం ఏంటండి అంటే, వాళ్ళ కుమారుడు ఆ గదిలోనే ఉండి చక్కగా సిగరెట్లు తాగుతూ ఉంటాడు, అదే గదిలో ఉండి. ఆ మాట విన్న తర్వాత ఆ సంఘానికి దాదాపు 500 మంది పైన వస్తారు. ఆ తర్వాత మా మాటల్లో చివరికి మీటింగ్ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుని కోసం కొంచెం ప్రార్థన చేస్తారు బ్రదర్, నా కుమారుని కోసం కొంచెం ప్రార్థన చేయండి. ఆ మాట అన్న తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితాలు, మన జీవితాలు ఒక తరాన్ని ప్రభావితం చేయాలని ఆశపడతా ఉన్నప్పుడు, కనీసం మన కడుపున పుట్టిన పిల్లల విషయంలో కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నామండి అంటే దేవుడు ఎంత దుఃఖపడతా ఉన్నారు. ఒకవేళ రేపటి దినాన్న మనల్ని ప్రభు లేపకపోతే, పిలిచేసుకుంటే మన కుటుంబంలో ఎంతమంది నిత్యత్వానికి వస్తారు? ఆ స్పృహ మనలో ఉంటే దేవుని కోసం ఎప్పుడు మండుతూ ఉంటాం. సో పౌలు గారు నెమ్మదిగా తిమోతి గారు చెప్పిన మాట ఏంటంటే, తిమోతి నన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? చదవండి ఏమన్నాడు ఆయన. మళ్ళీ వాళ్ళు చక్కగా చెప్తాడు, అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరి అన్నమాట. ఈ మాట మనందరి మెదళ్ళలోకి చొచ్చుకొని పోతే, మనం ఇంట్లో ఉన్నా, వర్క్ ప్లేస్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, మరి ఎక్కడున్నా కానీ మన జీవితం ద్వారా క్రీస్తు ప్రభువాన్ని లోకానికి చూపించే సాధనాలు అవుతాం. ఈ మాట మనకు అర్థం కాకపోతే మన జీవితాల్లో ద్వంద్వ వైఖరి కనబడతా ఉంటుంది. అందుకని ఒక ఆయన సైకాలజిస్ట్ ఇలా అన్నారు, విశ్వాసులమైన మనం చూపించేది టిప్ మాత్రమేనంట, ఐస్బర్గ్ మంచు పర్వతం టిప్ మాత్రం చూపిస్తూ ఉంటాం, కింద చాలా పెద్ద పర్వతం ఉంటుందంట అని చెప్తుంటాడు ఆయన. ఆ టిప్ ఏంటండి అంటే భాష, వస్త్రధారణ, వేషధారణ, 3 మాటలు చెప్తాడు. మన భాష బాగుంటుంది, మన వస్త్రధారణ బాగుంటుంది, మన వేషధారణ పరలోక దూతలానే కనపడతాం. కానీ ఆ కిందన్న టిప్పు కింద చూసారా, అది అంటాడు అది చాలా ప్రమాదకరమైంది. నా కోరికలు, నా భావోద్రేకాలు, నా పక్షపాత ధోరణి, నా ఆశలు ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. ఇవి కనుక ప్రభు వాక్యం టచ్ చేస్తే నేను తట్టుకోలేను. భాష మార్చుకోమంటే మార్చుకుంటా, వస్త్రాలు మార్చుకోమంటే మార్చుకుంటా, ఇంకేమైనా ఇలాంటి మార్చుకోమంటే మార్చుకుంటాను, కానీ నా అంతరంగాన్ని టచ్ చేసే హక్కు దేవునికి కూడా లేదు అనే స్థాయిలో నేటి విశ్వాసులం బ్రతుకుతున్న మండలంలో ఎటువంటి ఆలోచన కూడా అవసరం లేదు. ఎందుకంటే ఏంటంటే ఈ దినాన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. బైబిల్లో ధనవంతుడైన యవనస్తుడు వచ్చాడు, యేసుప్రభు పాదాల దగ్గర మోకరించాడు. ఆయన అడిగిన ప్రశ్న మనందరికీ తెలుసు, పరలోకానికి వెళ్ళండి నేనేం చేయాలన్నమాట. ఆ మాట అనిన తర్వాత ప్రభువుకు తెలియక కాదు, ఆజ్ఞలు పాటించమని చెప్పింది. ఆ మాట అనగానే ఒకలాంటి అహం బయటకు వచ్చింది. ఏమని చెప్పండి, అసలు ఈ ఊరంతట్లో నేనే, ఇంక తర్వాత మీరు ఎవరు ఎదుర్కోవాల్సిన పని లేదు, కావాలని మీరు అడుక్కోవచ్చు అనుకుంటాడే మనసులో. ఆ మాట అనిన తర్వాత స్ట్రైట్గా యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా అండి, ఎక్కడ గురి చూసి కొట్టారు అక్కడ గురి చూసి కొట్టాడు. నీ హృదయంలో నాకు స్థానం ఉందా, దానికి స్థానం ఉందా? ఆ వ్యక్తి మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఏడ్చుకుంటూ పోయాడు. ఇప్పుడు నా ప్రశ్న, మనందరి హృదయాల్లో ప్రైమ్ ఇంపార్టెన్స్ ప్రభువుకే ఇస్తామా, ఇంకేదైనా ఉందంటారా? ప్రథమమైన స్థానాన్ని ప్రభువుకే ఇస్తున్నామా, ఇంకేదైనా ఇస్తా ఉన్నామా? చెక్ చేసుకుంటే అదే ప్రశ్న మనల్ని కూడా ప్రభు అడిగితే, అదే నువ్వు అన్నిటికంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నావంటే, ఒకవేళ నేను మోకాళ్ళు వచ్చేమో ఆ అబ్బాయికి అలా నిలబడ్డాడు, నేను దొర్లాడొచ్చేమో, కానీ ఒకవేళ అదే ప్రశ్న ఇస్తే నా దగ్గర ఆన్సర్ ఎలా ఉంటుంది కూడా. ఆ ప్రశ్న దగ్గర ఆ అబ్బాయి అప్పగించుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, కానీ నరకంలో అత్యంత బాధపడి కూడా ఆ వ్యక్తే. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒకవేళ టిప్ చూపిస్తున్నామే మనం, అంతే టిప్. ఆ టిప్ ఎలా ఉంటుందండి అంటే నిజంగా పరలోకం యొక్క మహిమ కనపడుతూ ఉంటుంది, కానీ అంతరంగాల్లో దేవుడు ఆశించేది అంతరంగ పరిశుద్ధత అన్నమాట. ఈ అంతరంగ పరిశుద్ధతని ఒక విశ్వాసి కాపాడుకోలేకపోవడానికి ప్రథమమైన కారణం ఏంటండి అంటే, విశ్వాసి యొక్క జీవితంలో కలవరం అనేది అధిక సార్లు కనపడుతూ ఉంటుంది. కలవరం అనే మాట పర్ప్లెక్సిటీ అంటారు. కలవరం ఎప్పుడైతే అంతరంగానికి తాగుతుందో ఆ వ్యక్తి
దేవుని మీద విశ్వాసం ఉంచడానికి భయపడుతూ నెమ్మదిగా పరిస్థితుల వెంట ప్రజల వెంట వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈ రాత్రి రేపు సాయంత్రం మనం ధ్యానం చేసుకోబోతా ఉన్న పుస్తకం ఏంటండి అంటే హబక్కుకు గ్రంథం మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అది చాలాసార్లు మనం చదువుని ఉంటాం, పర్వాలేదు, మళ్ళీ చదువుకోవడం ఇబ్బంది లేదు కాబట్టి. కానీ ఈ 3 దినాల ఈ 3 కూడికల వెనక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక తరాన్ని ప్రభావితం చేయాల్సిన వ్యక్తిని. కనీసం నా భార్య కూడా నా మాట వినట్లేదు, నా పిల్లలు కూడా నా మాట వినట్లేదు. కనీసం నా పిల్లలు నా ముందు నిలబడి ప్రార్థన చేసుకుందామంటే పారిపోయే దినాలు ఉన్నప్పుడు ఎలా మనం దేవునికి సంతోషపెడతామని చెప్పండి. కాబట్టి ఈ 3 వర్తమానాలు వింటా ఉన్నప్పుడు మన మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు నన్ను మాదిరిగా ఉంచడానికి ఇష్టపడతా ఉంటే నేను ఎందుకు పారిపోతా ఉన్నా? దేవుడు నా నుంచి ఆశిస్తా ఉంది ఇదైతే నేను దేవుడి నుంచి ఏం ఆశిస్తా ఉన్నాను అనే దగ్గర కాంట్రడిక్షన్ లేకుండా, ఏమాత్రం విభేదం లేకుండా మనం ఆలోచించేద్దాం. రండి, ఇప్పుడు హబక్కూకు గ్రంథం పేజీ నెంబర్ 770 మనం చదువుకుంటాం, ప్రయత్నం చేద్దాం. 770 మొదటి 4 వచనాలు నేను చదువుతాను. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఈ మొదటి 4 వచనాల్లో హబక్కూకు గారి యొక్క కలవరానికి గల కారణాలని ఆయన రాస్తూ ఇలా అన్నాడు. ప్రవక్తయగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి అనే మాట, పేజీ నెంబర్ 770. రైట్. సో దీన్ని కొంచెం నెమ్మదిగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చిన వెంబడి వచనం. హబక్కూకు గారిని ప్రభు నేరుగా పరిచయం చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు పరిచయం చాలా కంగారు పుట్టించేది ఉంటుంది అనమాట. ఒక ఊరు వెళ్తే ఆయన అన్నారు, నా భార్య పేరు మెర్సీ. ఆయన అన్నాడు, అన్నగారి భార్య పేరు మేరీ అన్నాడు. నాకు భయం వేసింది, ఇదేంటి మేరీ చెప్పాడు ఏంటి అని చెప్పి. అన్నగారికి 3 పిల్లలని చెప్పి ఎవరి పేర్లు చెప్తున్నాడు. ఆయన ఆల్రెడీ రాసుకుని వెళ్ళాడు. చదవడానికి ఆయన కొంచెం ఇబ్బంది అనిపించింది. నాకు జ్ఞాపశక్తి ఎక్కువ అనుకునేమో నాకు తెలియదు, కానీ పేపర్ పెట్టుకొని అన్నగారికి 3 పిల్లలు, వాళ్ళ పేర్లు ఏదో చెప్పేశాడు. ఆ తర్వాత అన్నగారి భార్య మేరీ అనగానే నాకు భయం వేసింది. అదే సమయంలో స్టేజ్ మీద కూర్చుంటే ఒక పిల్లాడు వచ్చి అన్నాడు, అన్న మీ ఆవిడ పిలుస్తుందని అన్నాడు. అదేది వేరే ఊరు అది. ఇదేంటి మావిడ రావటం, మావిడ చర్చిలో ఉంది కదా అని చెప్పి అనిపిస్తే వాళ్ళు అన్నారు, అన్న పొరపాటు అయిపోయిందన్న అన్నారు. ఎంత పొరపాటు చెప్పండి. అది కొన్నిసార్లు పరిచయం దగ్గర సరిగా లేకపోతే మొత్తం గందరగోళం అయిపోద్ది. సో దేవుడు హబక్కూకు గారి గురించి మనకేం చెప్పాలా, నేరుగా చెప్పిన మాట, ప్రవక్తయగు హబక్కూకు వద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. చదవండి. యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినాను, నువ్వు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషం చూడనిస్తా ఉన్నావు? బాధ నీవేళ ఊరకే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము ఆగపడుచున్నది, జగడము కలహము రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోచున్నది అనే మాట. ఈ 4 వచనాల్లో హబక్కూకు గారి యొక్క హృదయం ఎంత వేదంతో ఉందో మనం గనక రికార్డ్ చేస్తే చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఎంత వేదన ఉందో. కొన్నిసార్లు విశ్వాసులమైన మనం మన జీవితాల్లోనికి అనుమతించిన శ్రమ దగ్గర ప్రభుని ఏమంటామంటే, ఇంకెన్నాళ్ళు ప్రభా నీకోసం ఇంత యథార్థంగా బతుకుతా ఉన్నాం, ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా జీవిస్తూ ఉన్నాం, మాకే ఎందుకు ఈ శ్రమ అన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించేదానికంటే ముందుగా దేవుడు ఏది కూడా అనాలోచితంగా మన జీవితంలో కలవ చేయరు. ఇప్పుడు మనం ఏం చేద్దామండి అంటే, మీ కళ్ళ ముందు ఏం కనపడుతుంది చెప్పండి? నేను కనపడలేదా? నేను మీకు కనబడట్లేదు, అవునా? ఇంతలో మనిషిని కనపడలేదు. చిన్న బాటిల్ పెట్టగానే మీ దృష్టి అంత ఎటువైపు వెళ్ళిపోయింది చెప్పండి? ఆ డబ్బా మీద పోయింది. ఎవరు పెట్టారు ఈ డబ్బా? నేనే పెట్టా. ఎందుకు పెట్టాను? నా మనసులో ఉంటుంది కదా. మనం ఏమంటారండి అంటే, ఎందుకు పెట్టారు సార్ మీరు అనుకుంటారు. 2 ఆప్షన్స్ ఉంటాయి. మంచి లేని ఏమో పెట్టుకున్నాడు అని చెప్పి, లేదా పేపర్లు వేసిపోతే పెట్టుకున్నాడు. 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ అది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం మీకు అర్థం అవ్వాలని నేనే చెప్పాలా. అలాగే దేవుడు విశ్వాస యొక్క జీవితంలో అనుమతించే పరిస్థితుల దగ్గర దేవుడే ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎప్పటికీ మనకు అర్థం కాదు. చాలామంది అనే ప్రశ్న ఏంటంటే, నాకే ఎందుకు సార్ ఇలాగా, నాకెందుకు వస్తుంది ఈ శ్రమ అన్నప్పుడు దేవుడు హబక్కూకు గారితో మాట్లాడిన మాట మనం ఆలోచిద్దాం. ఏమన్నారు చెప్పండి? నేను మొర్ర పెడతా ఉన్నా, ఎందుకు ఆలకించట్లేదు? తర్వాత మాట, నువ్వు నన్ను ఎందుకు దోషం చూడనిస్తా ఉన్నావు? బాధ నీవేళ ఊరకెందుకు చూస్తా ఉన్నావు? ఎక్కడ చూసినా నాశనం బలాత్కారం జరుగుతుంది కదా అనగానే 5వ వచనంలో దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమాధానం చూడండి. అన్యజనులలో జరుగునది చూడండి,
ఆలోచించండి, కేవలం విస్మయం పొందండి. చూడండి, ఆలోచించండి, విస్మయం పొందండి. మూడు మాటలు. ఈ 3 మాటలతో హబక్కూకు గారిలో కలవరం పెరుగుంటుందంటారా, తగ్గుంటుందంటారా? ప్రార్థన చేసినప్పుడు ఏదో అనుకూలమైన మాట కనపడితే దేవుడు నాతో మాట్లాడాడన్నా హాయిగా ఉందని చెప్పి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇంక పెంచుతో శ్రమ అంటే కలవరం పెరిగింది కదా. ప్రభు అంటా ఉన్నారు, నువ్వు చూడు, ఆలోచించు, విస్మయం పొందు అనే మాట. కలవరం ఎప్పుడైతే విశ్వాసి యొక్క అంతరంగాన్ని అలముకుంటుందో ఆ విశ్వాసి వాస్తవానికి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రభువు కంటే ఎక్కువగా కలవరం ఆ వ్యక్తి జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, నేను తీను, ఆలోచించు, చూడు, విస్మయం పొందు అన్నమాట. ఆశ్చర్యపోతే. సో దేవుడు చేసే కార్యాలని చూసినప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు కలిగేది ఆశ్చర్యం మాత్రమే. అనిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట, గాడ్ ఈజ్ ఎట్ వర్క్. దేవుడు మన జీవితాల్లో పనిచేస్తూనే ఉన్నాడు. అది మనం ఆశించిన విధంగా కాదు. కానీ మనమేమనుకుంటామని అంటే, నేను ఆశించిన విధంగానే పని చేయాలా, నేను ప్రార్థన చేస్తే ప్రభు సమాధానం ఇవ్వాలా, నేను ప్రార్థన చేస్తే నా పని అయిపోవాలా, ఇది కాకపోతే నేను ప్రార్థన చేయను. ఇలా కాదు. సో దేవుడు విశ్వాసుల యొక్క జీవితాల్లో పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవాలండి అంటే ప్రభు అంటా ఉన్నారు, ఆలోచించు, చూడు, కేవలం విస్మయం పొందు అనిన తర్వాత వివరణిస్తూ ఉన్నారు. ఏమి వివరణిస్తూ ఉన్నారు? చదవండి, ఏమన్నారు ఆయన 6వ వచనంలో? ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుతున్నాను. నేను అండర్లైన్ చేసుకుందాం, నేను రేపుతా ఉన్నాను. వాళ్ళు క్రూరులే, వారు కల్దీలే, వారు ఉద్రేకం కలిగిన వాళ్ళే, బట్ వాళ్ళు నా కంట్రోల్లో ఉన్నారు. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుని ప్రజలైన వారు ఎందుకు శ్రమల గుండా వెళతారండి అంటే, వారి జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి దేవుడు ఆశించిన విధంగా కాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అవకాశం ఇస్తారు, హెచ్చరిస్తారు, ఓపిక చూపిస్తూ ఉంటారు. ఇప్పటికీ మనం కఠినం చేసుకుంటే ఆయన పద్ధతిలో పనిచేయడం మొదలు పెడతారు. సో దేవుడు తన పద్ధతిలో పనిచేస్తూ ఉన్నప్పుడు విశ్వాసులు చేసే పని తెలుసా అండి, నాకెందుకు ప్రభా, నాకెందుకు ఈ జీవితం అని చెప్పంటా ఉన్నారు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నేనే రేపుతున్నాను అనే మాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఎలా ఉంటుందండి అంటే, భార్య మారు మనసు పొందుతుంది, భర్త మారు మనసు పొందడు. అలాగే పిల్లలు మారు మనసు పొందుతారు, తల్లిదండ్రులు మారు మనసు పొందరు. అంత మాత్రమే కాదు, చాలా కుటుంబాల్లో సీక్రెట్గా ప్రార్థనకు వస్తూ ఉంటారు, బహిరంగంగా సాక్ష్యం కూడా చూపించుకోలేరు. ఇలాంటి పరిస్థితులు అంటారు, ఇంత భక్తి చేస్తూ ఉన్నా నా భర్త మారు మనసు పొందడే, ఇంత భక్తి చేస్తూ ఉన్నా నా భార్య మారు మనసు పొందదే, ఇంత నమ్మకంగా జీవిస్తూ ఉన్నాం, నా పిల్లలు ఎందుకు చేతులు తారిపోతున్నారు అన్నప్పుడు బైబిల్ అంటా ఉన్నమాట, దేవుడు ఆశించినది మన జీవితాల్లో కనబడటం ఆగిపోయింది. దేవుడు ఆశించింది మన జీవితాల్లో ఎప్పుడైతే కనుమరుగైపోతా ఉందో, మన జీవితాలని సక్రమపరిచే కార్యంలో భాగంగా దేవుడు అనుమతించే అద్భుతమైన బంగారు అవకాశమే శ్రమ, గోల్డెన్ ఆపర్చునిటీ. అది మిస్ చేసుకుంటే ఒక గొప్ప అవకాశాన్ని మనం కోల్పోతాం. సో ప్రభు అంటా ఉన్నాడు, నేను రేపుతున్నా. ఎంత నిశ్చింతగా ఉండొచ్చు వాస్తవానికి. ఎందుకంటే దేవుడు ఉద్రేకం, క్రూరత్వం గురించి చెప్తూ నేను అనే మాట మధ్యలో వాడారు. దేవుడు మన జీవితాల్లో సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఎవరిని కూడా అప్పగించే దేవుడు కాదు. కానీ ఆయన ఆశించేది మాత్రం నేను మాదిరిగా ఉండాలి. నా జీవితాల్లో దేవుని యొక్క సారూప్యతలోనికి మారకుండా ఏ ఏ విషయాలైతే ఇంకా ఆగిపోయి ఉన్నాయో ఆ విషయాల్ని సక్రమపరిచే కార్యంలో భాగంగా దేవుడే అనుమతిస్తారు కొన్ని పరిస్థితుల్ని. సో తన బిడ్డల జీవితంలోనికి కల్దీని అనుమతిస్తా ఉన్నారు. తర్వాత ఏమన్నా చెప్పండి, రేపుతున్నాను అని చెప్పి అంటాడు. సో నేను చదువుతానండి. వారు ఘోరమైన భీకర జన్మగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకొందరు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలను చొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వచ్చుదురు. వెనక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందరు. రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు, మంటి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. ఇది దేవుడు చెప్పిన మాట.
సో దీనిలో ఆయన ఉపయోగించిన పదాలు ఏంటో తెలుసా అండి? క్రూరమైన తోడేళ్ళు, ఆ తర్వాత తటాలను వచ్చేటటువంటి పక్షిరాజు, ఆ తర్వాత చిరుతుప్పులు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. శ్రమ ఇంటెన్సిటీని, తీవ్రతను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు ఉపయోగించిన పదాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే చాలామంది అంటారు, నాకు వచ్చిన శ్రమ మీకు వస్తేనా అని. నేను పడే శ్రమ ముందు మీ పడే శ్రమ ఎంత అంటుంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, నా షర్ట్ కనుక ఆ అబ్బాయికి ఇచ్చాను అనుకోండి, ఆ బుడ్డ అబ్బాయికి ప్యాంట్ అవసరం లేదు, చెప్పులు కూడా అవసరం లేదు. నా షర్ట్ ఇస్తే ఆ అబ్బాయి షర్ట్ నేను వేసుకున్నాను అనుకోండి, నా చెయ్యి ఏళ్ళు కూడా పట్టవు. ఎందుకంటే ఆయన కొలతలు వేరు, నా కొలతలు వేరు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రతి విశ్వాసి కూడా తన జీవితాన్ని తోటి వ్యక్తితో పోల్చుకొని వారికంటే నాకే శ్రమ అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి సిలువ వాళ్ళు మోసుకుంటూ పోవాల్సిందే. నా కొలత నాది, మీ కొలత మీది, అందరి కొలతలు డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు ఎందుకు అనుమతించారు అని కలవరపడటం కంటే అనుమతించిన వాడు దేవుడే అనుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఒకే మాట కాదు, కొంచెం అటు ఇటు చెప్పుకున్నాం. ఎందుకు అనుమతించాడు కాదు, అనుమతించిన వాడు దేవుడే అంటే ఎలా ఉంది, ఎందుకు అనుమతించాడంటే ఎలా ఉంటుంది చెప్పండి. చిన్న వేరియేషన్. సో ప్రభు అంటా ఉన్నాడు, నేను అనుమతించాను, నా కంట్రోల్లో ఉంది, నువ్వు కంగారు పడకండి అనే మాట అని మాట్లాడిన తర్వాత శ్రమ పెరిగిపోతా ఉంది. హబక్కూకు గారి గుండె బాగా స్పీడ్ కొట్టుకుంటుందేమో. ఎందుకండి అంటే, ఎందుకు ప్రభు అంటే నా ఇష్టం అంటున్నాడు ఈయన. ఇంకెంతకాలం అంటే నేను పంపిస్తా అంటున్నాడు ఆయన. అరే ఎలా చూడగలుగుతున్నావు ప్రభు అంటే, నేనే లేపుతున్నాను వాళ్ళు అంటా ఉన్నారు. సో ఆయన చేసే ప్రార్థనకి ఇక్కడ వచ్చే జవాబుకి ఏమాత్రం సంబంధం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి నా మొదటి ప్రశ్న, దేవుడు మన ప్రార్థన ఆనందంగా వినాలి అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్లో ఇలా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం 2వ లైన్లో రాయబడి ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనే మాట. సో దేవుడు మన ప్రార్థన ఇష్టపడుతున్నారు, కానీ ఏమంటారు చెప్పండి, కండిషన్ ఏంటి, యథార్థతను కోల్పోవద్దు అనే మాట. సో దేవుడు నా నుంచి మన నుంచి ఆశిస్తూ ఉంది యథార్థత. అయితే ఆ యథార్థత రావాలని అంటే నా మంచు కొండ పునాదులు పగలాల్సిందే. నా మంచు పర్వతం యొక్క పునాదులు పగలకపోతే నా వేషం మారుతుంది, నా భాష మారుతుంది, నా ఆలోచనలు మారకుండా అలా ఉంటాయి. కానీ ఇది పగిలిపోతే అప్పుడు సంపూర్ణంగా అప్పగించుకుంటాం. కారణం ఏంటంటే, దేవుడు మొట్టమొదటిసారి పౌలు గారిని దమస్కు మార్గంలో కలుసుకున్నప్పుడు తన హృదయ వేదనలు చెప్పారు. చూడండి, ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథం, మళ్ళీ నేను హబక్కూకు దగ్గరికి వస్తాను, ఒకసారి ఇటు వెళ్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయంలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడతారు చూద్దాం. 26వ అధ్యాయం, క్షమించండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి, మేమందరము నేలన పడినప్పుడు, పేజీ నంబర్ 129, మేమందరం నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తా ఉన్నావు, మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఏం పలికింది ఆ స్వరం? అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసిస్తా ఉన్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగా నియమించటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోకిని, సాతాను అధికారం కింద నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేద్దనని చెప్పాను. ఇది మాట ఎంత స్పష్టంగా ప్రభు చెప్పారు. సో దేవుని యొక్క ఆశ, మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు ప్రభు వారి సారూప్యతలోని మలచబడుతూ ఆయన మాదిరిగా జీవించగలిగితే సువార్తకుడికి అవసరం లేదేమో. అలా జీవించని కారణం చేత మన కనుల ముందే మన కుటుంబంలో నరకానికి టికెట్ తీసుకున్న వాళ్ళు కనపడుతూనే ఉన్నారు. చిన్న ప్రశ్న, మీటింగ్ అయిపోతుంది, రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ రేపు పొద్దునకి మినపప్పు నానబెట్టుకుంటారో నాకు తెలియదు, టిఫిన్కి సరి చేసుకుంటారు, లేదా అంటులు దోముకొని పడుకుంటారు. మీరే పడుకుంటారు అనుకోండి. లాస్ట్కి మీరు పడుకునేటప్పుడు తలుపులు వేసిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. పడుకున్నప్పటికే గురక పెడతాను అనుకోండి భర్త, రేపొద్దున ఆయన లేవపోతే పరలోకంలో ఉంటే నరకంలో ఉంటాడా? మీరే చెప్పండి. మీకు అర్థమైపోయింది ఇప్పుడు అన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తి లెగవపోతే నరకంలో ఉంటాడని తెలిసిందనుకోండి, మనం ఏమనుకోండి చెప్పండి, అన్నయ్య ఇక్కడే పడలేకపోతున్నా, ఆయన పరలోకంలోకి ఎందుకు అంటే మనం ఏం చేయలేం. అలా కాకుండా
క్రీస్తు రక్తంలో కడగబడిన మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆయన పాదాల దగ్గర, మంచం దగ్గర ఆనుకొని, ప్రభా ఎలాగో ఈ కుటుంబంలో పంపించారు, ఆ వ్యక్తి మారు మనసు పొందలేదు అని చెప్పి ఆ పాదాల దగ్గర కూర్చొని ప్రభు పాదాలు కన్నీటితో కడగలిగితే, ఒకవేళ మీరు ఇక్కడ చూడపోవచ్చేమో, పరలోకం చూస్తారు ఖచ్చితంగా. ఆ ప్రార్థన చేసి ఎంతకాలం అని చెప్పండి ఇప్పుడు మీరు? అలా ప్రార్థించి ఎంతకాలమైంది? నా ప్రార్థన నాదే బ్రదర్, అసలు చర్చ్ ఉంటే అసలు మాన తెలుసా, వాళ్ళు ఏమన్నా అయిపోయినాయి, ముందు రావాల్సిందే అని చెప్పి వచ్చేస్తాం. వెళ్ళిన తర్వాత అంటారు, ఇదేనా మీకు చర్చిలో చెప్తుంటారు. మన తర్వాత రెండో మాట, మీ ఆయన గారు రూమ్ అయిపోయింది, కొంచెం పక్క వెళ్ళండి. మన పిల్లలు పండుకోరు, దప్పుడు ముసుకేసుకొని సెల్ ఆడుకుంటుంటారు, మన నిద్రపోతున్నారని భ్రమలో మనం వెళ్ళిపోతాం, వాళ్ళు నటిస్తారు, మనం నటిస్తాం, వెళ్ళిపోతాం కదా. ఒకవేళ రేపు పొద్దున వాళ్ళు లెగకపోతే, ఆ అమ్మాయి లెగకపోతే ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉండన్న విషయం మీకు అర్థమైతే ఖచ్చితంగా భారం కలిగిన తల్లిదండ్రులుగా వారి కాళ్ళ దగ్గర కూర్చొని ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుందో అర్థమవుతుంది మాట. ఎంత బర్డన్ ఉంది మన మీద, ఎంత బాధ్యత పెట్టాడు ప్రభు. ప్రభు అంటా ఉన్నారు, తనను విశ్వసింపబో వారికి నేను మాదిరి. ఆ మాదిరి మన జీవితాల్లో మన కుటుంబం చూడట్లేదు కాబట్టి ఎప్పటికీ మన కుటుంబాల్లో మన కళ్ళ ముందే కనపడతా ఉన్నారు, కానీ మన మనసులో ఏమాత్రం బాధలేదు, ఏమాత్రం చిన్న పెయిన్ కూడా రావట్లేదు. కారణం ఏంటంటే, నేను బాగున్నాను బ్రదర్ చాలు, నేను బాగున్నాను చేర్చు చాలు. ఇది కాదు ప్రభు అడుగుతా ఉంది. తిమోతి, మారు మనసు పొందబోయే వారికి, విశ్వసింపబోయే వారికి నేను మాదిరి గుండులాగున ఆయన నేర్పరచుకున్నాడు. ఇది మాదిరి. ఆ మాదిరి రావాలని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు ఏమై ఉన్నారో మనకు అర్థం కావాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో ఒక చిన్న ప్రశ్న అడిగాను. అది పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయితే చిన్న మాట అడిగాను. ఈ మధ్యకాలంలో మీ కుటుంబాల్లో ఎవరన్నా చనిపోయారని అడిగాను. ముగ్గురు చెయ్యెత్తారు, ఒక సహోదరి, ఇద్దరు సహోదరులు. సహోదరు అన్నారు, మా ఇంట్లో చనిపోయారండి, వారి వయసు 52 సంవత్సరాలు అని చెప్పి అన్నారు. ఓకే, పర్లేదు, ఎక్కువ కాలం బతికారు అనుకున్నాం. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎత్తారు, ఆయన అడిగాను, 42 ఇయర్స్ అంత చెప్పారు, 43 గుర్తులే కరెక్ట్గా. అయిపోయింది, తను కూడా బాగానే ఉందనుకున్నాం. ఆ తర్వాత 35 ఇయర్స్ తమ్ముడు, ఒక అబ్బాయి 35 ఇయర్స్. ఆ అబ్బాయికి చెయ్యెత్తాడు, మాట రావట్లేదు, కళ్ళన్నీ ఎర్రబడిపోయినాయి, బాగా ఏడుస్తున్నాడు. ఆ తర్వాత అడిగాను, తమ్ముడు చెప్పండి మీ ఇంట్లో చనిపోయారంటే, అవునన్న చనిపోయారు. ఎవరన్నాను? నా కొడుకు అన్నాడు. నా కొడుకు. ఎంత వయసు అన్నాను? 9 ఇయర్స్. 9 ఇయర్స్. ఎంతకాలం అయింది? 3 months అయింది. దేవుడి మీద నీకు కోపం రాలేదా అని అడిగాను. ఆ అబ్బాయి చెప్పిన మాట, దేవుడు నన్ను సిద్ధపరిచాడన్న, ఇది మాట. రెండో మాట, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఈ మీటింగ్కి? మొన్ననేగా మీ అబ్బాయి చచ్చిపోయిందంటే, రాబోయే దినాల్లో నేను ఎలా బతకాలో ప్రభు మాట్లాడతారని. ఇప్పుడు చెప్పండి, అర్థమవుతండి. ఆ అబ్బాయి చెప్పిన మాట, రాబోయే దినాల్లో నేను ఎలా బతకాలి ప్రభు కోసం, నాకు దేవుడు మాట్లాడతాను వచ్చారన్న. ఆ మాట మాడినారు, నాకు మాటలు లేవు. కారణం ఏంటండి అంటే, ఆ తమ్ముడు చిన్నాడే, ఆ బాబు చనిపోయింది మిల్క్ ఎలర్జీ వలన. బస్సు కింద లారీ కింద పడి కాదు, మిల్క్ ఎలర్జీ వలన. పాల ఎలర్జీ ఉందని చచ్చిపోయాడు హైదరాబాద్లో. ఇప్పుడు చెప్పండి, మరణానికి వయసుతో సంబంధం లేదు. అది ఏ ఏజ్ వారినైనా ప్రేమతో ఆహ్వానించగలదు, సంతోషంగా తీసుకెళ్ళిపోగలదు. అలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నేడు అను సమయం ఉండగానే మారు మనసు పొందిన మనం ఆ భారాన్ని మన జీవితాల్లో కలిగి ఉన్న వారమైతే ఖచ్చితంగా కనుపాప ఎప్పుడు నీళ్లతో నిండి ఉండాల్సిందే. ఆ భారం మనలో పోయిందండి అంటే, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడో, ఎందుకు మన పట్ల కృప చూపించాడో, ఎందుకు ఇంకా సజీవులు గురించాడో మనం మర్చిపోయాం. అందుకని మనం హ్యాపీగా బతుకుతా ఉన్నాం. ఇది కాదు ప్రభు కోరుకుంటా ఉంది. తిమోతి, నువ్వు వెళ్ళిపోతే అలా ఉండాల్సిందే, అక్కడ ఉండాల్సిందే. నన్ను ప్రభు ఎందుకు పిలిచాడో తెలుసా? మాదిరిగుండ, నువ్వు కూడా అలా ఉండాల్సిందే. బలహీనుడైనటువంటి ఒక వ్యక్తిని బలపరుస్తూ అని చెప్పిన మాట, దేవుని మనసెరిగి పనిచేయండి తిమోతి. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొంది, ఇందాక అన్న పాట పాడుతున్నారు, నేను విన్నాను లోపల నుంచి. మొదటి చరణం మీరు చూసారా? మీకు అర్థమై ఉండాలన్నారు. గబగబా నేను కూడా పుస్తకం తీసి చూస్తే 30 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, విన్నాను కదా. 30 ఇయర్స్లో మొదటి నుంచి ఉన్న విశ్వాసులు ఉన్నారు కదా, 30 ఇయర్స్లో మన జీవితాల్లో ప్రభువుని కనపరిచిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అనుకుందాం, నేను కూడా సంఘ సభ్యుడు అనుకోండి, నా భార్య నన్ను చూచేయండి, మీరు మాట్లాడితే నిజంగా ఏసైతో ఉన్నట్టు ఉందండి అని అంటదా? అనకపోతే నేను అక్కడ తప్పిపోతా ఉన్నట్లే లెక్క. అమ్మ నిజంగా నేను చూస్తే అసలు చర్చికి పరిగెత్తుకు రావాలనిపిస్తుందమ్మా, ఏసై ఎలా ఉంటే అలా ఉంది అని చెప్పి అన్నారు ఎప్పుడన్నా మనల్ని మన పిల్లలు? లేదా? కానీ మన విశ్వాసలమే కాదనట్లేదు నేను. దేవుడు మనం ఆశిస్తూ ఉంది. ఇంత ఆయుష్ కాలంలో 30 ఇయర్స్ అంటే సామాన్యం కాదు. అది
30 years మన విశ్వాస జీవితంలో నా నుంచి మాదిరి నా కుటుంబమే చూడకపోతే ఇంకెలా? జూలై 8వ తారీఖు 4వ తారీఖు అనుకుంటాను, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటా ఉన్నాం. నాకు 3 పిల్లలు, ఒక పాప ఇంటర్మీడియట్, ఒక పాప 10th, ఒకడేమో 4th క్లాస్ బుడ్డోడు బాబు. సో కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేస్తామంటే మా బాబు నరే నువ్వు ప్రార్థన చేయరా అన్నాం. వాడు ప్రార్థన చేసి 3 కోసం చేస్తాడు. మా పాస్టర్ గారి కోసం, ఆ తర్వాత సంఘంలో ఉన్న 2 ఎల్డర్స్ కోసం చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు చాక్లెట్లు ఇస్తారు ఆయనకి. ఆ తర్వాత మా పాస్టర్ గారు కూడా మంచిగా మాట్లాడతారు కాబట్టి. చివరికి అన్నాడు, యేసయ్య మా డాడీకి 10 days లీవ్ ఈ ప్రభు అన్నాడు. ఇదే మాట అన్నాడు లిటరల్గా. యేసయ్య మా డాడీకి 10 days లీవ్ ఈ ప్రభు అన్నాడు. ప్రార్థనలను కళ్ళు తెరిచి చూసా, భయం వేసింది, ఇదేంటి ఇట్లా అంటున్నాడు అని చెప్పి. ఇప్పుడు అనలేదాడు, అసలు ఊహలో కూడా లేదు నాకు ఆ మాట. ప్రార్థన అయిపోయింది, తర్వాత అడిగాను. వాడు అన్నమాట ఏంటి తెలుసా అండి, నీకు చెప్తే అనవుగా డాడీ. వాడన్నమాట, వాడి వయసు 8, 9 అంతే. వాడన్నమాట, నీకు చెప్తే వినవుగా డాడీ, ఏసైకి చెప్తున్నా. వాడు అన్న మాట తర్వాత 10 రోజులు మీటింగ్స్ లేవు. అన్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నాకు లీక్ ఇచ్చావు, నా కుటుంబం ఏం మిస్ అవుతుందో నాకు అర్థమైంది. గత జూలై నుంచి జూలై దాకా ఆనందాపు వచ్చిపోవటమే కానీ ఇంట్లో ఉన్న తక్కువ రోజులు. ఆ తర్వాత కుటుంబ విషయంలో ఎక్కడ నెగ్లిజెన్స్ చూపిస్తే నాకు అర్థమైంది. ప్రభు సహాయం చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళతో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాను. ఇప్పుడు చెప్పండి, మన పిల్లలు మనతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారా? రేయ్ నోర్మయ్, నోరు మూసేసుకుంటారు అంతే. ఆ రోజు నేను అది కూడా అనొచ్చు, రేయ్ ఏం మాట అన్నావు, కొడితే అయిపోద్ది, ఇంకెప్పుడు అడగడాడు. కానీ తన మనసులో ఎంత వేదన ఉందో, చిన్నోడే బొడ్డోడే. అప్పుడు నాకు అర్థమైంది, నేను చేసే సేవ దేవునికి అంగీకారోగ్యంగా ఉండాలని అంటే ముందు నా కుటుంబం చెప్పాలి సాక్ష్యం. ఓకే అని లేదు, సిగ్గేసింది, సారీ అని చెప్పాను. ఆ తర్వాత వారితో కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాను. చక్కగా కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం. వాడు అనుభవాలు నా చెప్తాడు, నా అనుభవాలు వాడు చెప్తాను. అదేంటి అనుభవాలు అంటారు, మా ఇద్దరు అనుభవాలు అలా ఉంటాయి. మాట్లాడుకున్న తర్వాత వాడు చెప్పే చిన్న మాటలు నా తప్పుల్ని చూపిస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది, ప్రభా ఎప్పటిదాకా ఐస్బర్గే నా జీవితం, ఐస్బర్గ్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పిల్లలు మన విశ్వాస జీవితాన్ని చూసి నాకు యేసయ్య కావాలని అడుగుతున్నారు? మన విశ్వాసాన్ని చూసి, మన ఆత్మీయ జీవితాన్ని చూసి ఎంతమంది పిల్లలు బతికితే మా నాన్నలా బతకాలి సార్, బతికితే మా అమ్మలా బతకాలి సార్, ఇక నాకు ఇంత మించి మాదిరి లేరు చెప్పగలుగుతున్నారా? అది లేని రోజున మన జీవితాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. అలా చెక్ చేసుకోకపోవడం కారణం ఏంటంటే మన కళ్ళ ముందు కలవరాలు ఉన్నాయి. ఏంటి కలవరాలు ఉన్నాయి? దేవుడు ఏం చేస్తున్నాడు నా జీవితంలో, నా బిడ్డలను పట్టించుకోవడం ఏంటి? ఎప్పుడు మందిర సేవలో ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, నాకెందుకు ఇసిరామంటే ప్రభు అంటా ఉన్నాడు, నేను చెప్తా కాసేపు ఆగండి, అది రేపు పొద్దున్న చెప్తా, మీరు వస్తే విందురు కానీ లేకపోతే లేదు. సో మీరు అనుకుంటున్నారు లైవ్ ఉంది కదా అని చెప్పి లైవ్ ఆపి చేస్తాను రేపు, రైట్? జాగ్రత్త విందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. మన జీవితాల్లో చాలా లీక్స్ ఉన్నాయి, బోల్డ్ లీకేజెస్ ఉన్నాయి. ఆ లీకేజెస్ పెద్దదైతే మన జీవితం ఏమైపోద్ది తెలుసా అండి? ఇంత జీవితాన్ని జీవించిన తర్వాత సిగరెట్ ప్యాకెట్లు డబ్బాలు కనపట్టు ఉంటుంది మన జీవితం కూడా. సిగరెట్ ప్యాకెట్ అర్థమవుతుంది మాట. ఇప్పుడు చూడండి, హబక్కూక్ గారు దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం చూద్దాం ఒకసారి రండి. హబక్కూక్ గ్రంథం 1వ అధ్యాయంలోనే 12వ వచనం దగ్గరికి వద్దాం. ఏమంటారు చదువుదాం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించుతివి. ఈ మాటల్లో హబక్కూక్ గారి యొక్క వాయిస్ని ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. మొదటి 4 వచనాల్లో ఆయన మాట్లాడిన తీవ్రతకి, ఈ 12వ వచనంలో మాట్లాడిన తీవ్రతకి ఎంత తగ్గిపోయింటో చెప్పండి. నెమ్మ తగ్గిపోయింది కదా. అప్పుడు అన్నాడు, నా దేవా, నా పరిశుద్ధ దేవా అన్నప్పుడు నా అనే మాట అండర్లైన్ చేసుకున్నాం అనుకోండి, ఆయన ఓన్ చేసుకున్నాడు నా ప్రభుని. ఆయనకు అర్థమైంది నా దేవుడు నువ్వు. సో దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడు. సహవాసాన్ని నిర్లక్ష్యం చేయని వ్యక్తి నశించే ఆత్మల పట్ల కన్నీరు కాచుకుని ఉండలేడు. మళ్ళీ చెప్తాను,
దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి సహవాసాన్ని నిర్లక్ష్యం చేయడు. అది దేవునితో, సంఘంతో, విశ్వాసులతో. అలాంటి వ్యక్తి దేవుని యొక్క మనసెరిగి పనిచేస్తాడు. మారు మనసు పొందని వారి విషయంలో పని చేస్తూనే ఉంటాడు. ఇది మన జీవితాల్లో లోపిస్తే జాగ్రత్త, ప్రభు అంటూ ఉన్నారు, ఎక్కడో లీక్ అయిపోతున్నాం మనం, ఎక్కడో లీక్ అవుతా ఉన్నాం. సో హబక్కూకు గారు మాట్లాడిన మాట, నా దేవా. రెండోది, నా పరిశుద్ధ దేవ. ఆ తర్వాత అంటాడు, నీవే వారిని పుట్టించావు. ఇందాకేమన్నాడు, చూస్తా ఊరుకున్నావే. ఇప్పుడేమంటున్నాడు, నువ్వే పుట్టించావు. ఎంత చేంజ్ వచ్చింది చెప్పండి. సమస్య పోలా, సమస్య అలాగే ఉంది. కానీ ఆ సమస్య దగ్గర ప్రభు ఇచ్చిన సమాధానం అంతరంగానికి నెమ్మదిచ్చింది. కారణం ఏంటంటే, నేను పని చేస్తా ఉన్నా, నేనే అనుమతించా, నా ఇష్టం, ఎప్పుడైనా తీసేస్తాను. తీసేయగల దేవుడు. ఈ దినాన్న మన జీవితాల్లో ఏదైతే శ్రమ గుండా మనం వెళతా ఉన్నామో తీయడం పెద్ద కష్టం కాదు, దేవునికి అసాధ్యమేం కాదు. కానీ ఎందుకు అనుమతించారని ప్రశ్నించడం కంటే మన జీవితాన్ని ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం చాలా క్షేమకరమైంది. ఈ చివరి దినాల్లో విశ్వాసులమైన మనం లోకానికి బైబిల్ పంచాల్సిన పనిలే, మనం జీవించగలిగితే చాలు. అది మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఏదో ఒక మాధ్యమం ద్వారా ఇస్తామని సంతోషపడుతున్నాం. కానీ వాళ్ళు అడుగుతా ఉంది, మీలో మాదిరేది, మనలో మాదిరేది? ఇది ప్రశ్న. ఈ మాట వింటున్నప్పుడు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది, చెప్తాను. మా ఊర్లో ఒక ఆవిడ వ్యభిచారం చేస్తూ ఉంటుంది. ఆవిడ ట్యాప్ దగ్గరికి వస్తే ఆడవాళ్ళు ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఆమె పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నెమ్మది పట్టుకుంటారు. ఒక ఆదివారం ఆవిడ తెల్లచీర కట్టుకుంది, ముసుకేసుకుంది, బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంది. ఆ ట్యాప్ దగ్గర మాట ఇలా మాట్లాడుకుంటున్నారు, అబ్బా పతివ్రత బయలుదేరిందమ్మా అని. ఆవిడ చెవిలో పడింది, ఆగింది, ముసుగు తీసింది, కింద ఇలా దోపుకుంది, 2 అడుగులు వెనక్కేసింది. వాళ్ళ గుండె పగిలిపోయింది, వాము వెనక్కి వస్తుంది ఏంటని చెప్పి. ఆవిడన్నమాట ఏంటో తెలుసా అండి, మారు మనస్సు పొందకముందు, దేవుడెవరో తెలియకముందు ఒళ్ళమ్ముకున్న మాట వాస్తవం, పాపం చేసిన మాట వాస్తవం, నాకు తెలియదు తప్పని. కానీ ప్రభు నా పరిచయం అయ్యారు, నేను మారు మనసు పొందిన వేసిని, మీ పని మీరు చేసుకోండి అమ్మ, వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, రేపటి నుంచి ఆమెను చూస్తే బైబిల్ చదవాలా? అవసరంలా. ఆమె గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలా? అవసరంలా. ఎలా మార్చగలిగింది ఈవిడ? ఎలా మారగలిగింది ఈవిడ? ఎలా కార్యం జరిగింది? ఈవిడే మారిందంటే మన జీవితాలు ఎలా ఉండాలా? ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో సోకాళ్ళు విశ్వాసాలు ఉన్న మన జీవితాల్లో నా దేవా అని పిలవగలుగుతున్నాం. కానీ ఆయన సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు అన్నమాట. నా దేవా అనగానే యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం అన్నప్పుడు ఈ హబక్కూకు అంటున్నమాట, నా దేవా అనగానే ఎస్ మై సన్. కారణం ఏంటండి అంటే, యథార్థతలో 3 లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం చూద్దాం, 26వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 26వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. ఈ 3 లక్షణాలు మనలో ఉంటే రేపొద్దున మీటింగ్కి రాకండి, లేని వాళ్ళు మాత్రం వద్దురు. కానీ మొదటి మాట, 26వ కీర్తన మొదటి మాట చదువుదాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తిస్తా ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మొదటి మాట, యథార్థవంతుడు అనుమానించడు. రాజా, నేను నమస్కారం పెట్టను, మా దేవుడు కాపాడనే సమర్థుడు. ఇన్ కేసు కాపాడపని నో ప్రాబ్లం. ఏమన్నా అనుమానం ఉందంటారా? రాజా, నువ్వు కంగారు పడకు, సింహం నన్ను ఏం చేయట్లా, నువ్వు ధైర్యంగా ఉండు, సింహం పక్కన కూర్చొని. బయట ఉన్నాడే కంగారు పడుతున్నాడు, ఈయన అన్నాడు, నో ప్రాబ్లం. యథార్థవంతుడు సంశయించడు, అనుమానించడు. మొదటి మాట. సో రెండో మాట, 3వ వచనం చదువుతాం. 26వ కీర్తన 3వ వచనం, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను అనే మాట. యథార్థవంతుడు కలిగిన దాన్ని బట్టి అతిశయపడ్డు, కలిగించిన వాడిని బట్టి మాత్రం అతిశయపడతాడు. యథార్థవంతుడు కలిగిన దాన్ని బట్టి అతిశయపడ్డు, కలిగించిన వాడిని బట్టి మాత్రం అతిశయపడతా ఉంటాడు. ఆ కీర్తన రాస్తా ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన రాసుకున్న మాట ఏంటంటే, ప్రభా, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నాకు తెలుసు అది. కానీ నేను ఎక్కడ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావు, ఇది నీది, నాది కాదు. కానీ విశ్వాసులమైన మనం పాపక్షమాపణ మారు మనసు పొందిన తర్వాత సంఘంలో చేర్చబడినప్పుడు ప్రారంభ దినాల్లో ఉన్నంత తీవ్రత ఇప్పుడుందా? ఉంటే ఎలా ఎందుకుంటాం మనం? ఆ రోజున ఎప్పుడు సువార్త చెప్పాలా, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఎక్కడ సమయం దొరుకుతుంది అని చెప్పి ఎగబడ్డాం. కానీ ఇప్పుడు తీవ్రత తగ్గిపోయింది. కారణం ఏంటి చెప్పమంటారా? అతిశయం మన అంతరంగంలో అందలం వేసుకొని కూర్చుంది. దేని బట్టి అతిశిస్తున్నాం మనకు తెలియదు, రేపు చూద్దాం దాని సంగతి. అయితే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి.
యథార్థవంతుడు అతిశయపడేది కలిగించిన వాన్నే కానీ కలిగిన దాన్ని బట్టి కాదు. ఇది రెండో మాట. సో మూడోది ఏంటంటే అదే 3 వచనం అంటాడు ఆయన, నీ సత్యము అనుసరించి నేను నడుచుకుంటానన్నమాట. దేవుని వాక్యానికి భిన్నంగా యథార్థవంతుడు బ్రతకలేడు, రాజీ పడలేడు. ఈ 3 లక్షణాలు ఉన్నవాడిని బైబిల్ అంటా ఉంది యథార్థత అనే మాట. 1 అనుమానించడు, 2 అతిశయించడు, 3వది ఆయన మాటకు వేరుగా బ్రతకలేడు. అలా బ్రతుకుతున్నామంటే మన జీవితాల్లో కోల్పోయింది ఇంటిగ్రిటీ. ఎందుకు బ్రతకలేకపోతున్నామండి అంటే, నా మంచు పర్వతంలో నా కోరికలు వేరు, నా కోరికలు దేవుని మాటకి మ్యాచ్ కావట్లా, నా భావోద్రేకాలు దేవుని మాటకి మ్యాచ్ కావట్లా, నా ఆశలు దేవుని మాటకి మ్యాచ్ కావట్లా. కాబట్టి దేవునన్న పక్కన పెడతా, కానీ నా మాటలు మాత్రం వదిలిపెట్టను. అవసరం దేవునన్న పక్కన పెట్టేస్తా, కానీ నా కోరిక తీరాల్సిందే. వాడు ఆశ మంచిదే, కానీ ఆ ఆశ అంతరంగంలో పెనవేసుకున్న ప్రభు అంటా ఉన్నాడు, నీ జీవితంలో ప్రథమ స్థానం నాది కాదు, చెక్ చేసుకుంటావా అనగానే చెక్ చేసుకున్నాడు, అర్థమైపోయింది, ఏడ్చుకుంటూ పోయాడు. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో ఇదే ప్రశ్న ప్రభు అడిగితే యథార్థంగానే బతుకుతా ఉన్నామా? ప్రార్థన చేస్తున్నాం కాదనట్లా, ఆ ప్రార్థన దేవుడు దుఃఖపడుతూ ఉంటే ఎంత భయంకరం అది చెప్పండి. ఇప్పుడు అనుమానించే మనం, అతిశయించే మనం, అతిక్రమించే మనం, ఆయన కన్నీటిని దారాలుగా ప్రవాహం వస్తానే ఉంది, కానీ మనల్ని బట్టి సంతోషపడే సమయం ఎప్పుడు వస్తుందో ప్రభుకి. దేవుడు ఆశపడతా ఉన్నాడు, ఒక్కడుంటే చాలయ్యా, ఒక్కడు చాలు. ఆ సెటిల్మెంట్లో ఆయన మాట్లాడే మాట, ప్రభు 50 మంది 40 మంది 30 మంది ఒక్కడు చాలు. ఎంత వెతుకుతున్నాడు ప్రభు. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నారు, ఒక్కళ్ళుంటే చాలండి, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నేను అన్నాడు, నా దేవా, నా పరిశుద్ధ దేవా. తర్వాత ఏమన్నారు? నీవే వారిని నియమించి ఉన్నావు, ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. ఇప్పుడు దేవుని ఏమని అర్థం చేసుకోండి చెప్పండి. ఆయన క్రియేటర్, సృష్టికర్త. ప్రభు నువ్వు కదా. జాగ్రత్త. అనేక సార్లు మన జీవితాల్లో కలవరం దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని మర్చిపోయి దేవుని మీదకి వేలు చూపించే స్థాయికి వెళ్ళిపోతాం. మనం అంతకు దిగజారిపోతాం. కలవరం అనేది ఒకసారి మన కళ్ళలోకి వచ్చేస్తే దేవుడు అలా మన కళ్ళ ముందు కనపడ్డాక ఈయన అంటున్నారు, నా దేవుడు అయ్యా, నా పరిశుద్ధ దేవుడు అయ్యా అని చెప్పి ఒక అద్భుతమైన మాట 13 వచ్చిన చూడండి ఏమంటాడు, నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైంది కదా, బాధించువారు చేయు బాధను దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పనులు నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు కోరుకున్నావు? ఇది కూడా అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు చెప్పండి. దేవుణ్ణి ప్రైజ్ చేస్తూనే తన ప్రాబ్లం చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, అదే సమయంలో ప్రాబ్లం కూడా చెప్పేస్తా ఉన్నాడు. ఇది ఒక మెథడ్. అది ఒక వ్యక్తి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలు అంటే మనకు అర్థమైతే ఫింగర్ చూపించాం, ఇలా మాడతాం, ప్రభా నువ్వు నిష్కలంకుడివి, నీ కన్ను నిష్కలంకమైంది. తర్వాత ఏమంటున్నాడు, దుష్టత్వం నిష్కలంకమైంది, బాధించువారు చేయు బాధను దృష్టింపజాలవు కదా. ఈ మాట ఎలా ఉంది? నువ్వేం చేస్తావు ఎలా ఉంది? మొదటి మాటకి ఈ మాటకి ఎంత వ్యత్యాసం అని చెప్పండి. నువ్వు ఎంతకాలం ఊరుకున్నావు అని అప్పుడు అన్నాడు, నువ్వు చూడలేవు కదా ప్రభా. సో దేవుణ్ణి ఎంత సామీప్యతకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడు వస్తుందండి అంటే ఆయన మనకేమై ఉన్నాడో అర్థమైతేనే. పౌలు గారు అంటాడు, మనం చదువుకున్నాం కదా అదే మాట దగ్గర నుంచి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. అది మనం ఆరాధనకి ఎన్నిసార్లు విని ఉంటామా కదా, అది మొత్తం నేను చదవను, కానీ మనం బుక్లు వేసుకున్నాం కదా. 8వ వచనం, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. విధేయత అనే మాట. సో దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది, మీ నుంచి నేను ఆశిస్తూ ఉంది, ఒక తరాన్ని చూస్తున్నాను నేను. ఆ తరం మన బ్రతుకును బట్టి పాడైపోతే ఆయన తట్టుకోలేడు ఆయన. అలాంటి ప్రభు అంటా ఉన్నాడు, నేను మీకు మాదిరి. ఆ మాదిరి గారు పౌలు గారు విన్నారు, పౌలు గారు నేను నీకు మాదిరి. ఒక జనరేషన్కి వస్తూ ఉంది. అందుకని ఆయన సెకండ్ మిషన్ జర్నీలో ఈ మాట చెప్తూ జైల్లో నుంచి మీరు ఆనందంగా ఉండండి అని చెప్పి జైల్లో ఆయన చెప్తా ఉన్నాడు. సో మన జీవితాలు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఏది నా నుంచి ఆశిస్తున్నారనే మాట మనకు అర్థమైతే, దేవుడు నాకు అప్పగించబడిన పని విషయంలో
నమ్మకత్వాన్ని కోల్పోకుండా యథార్థతను కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నప్పుడు తప్పక మన పక్షాన ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అదే చూడండి ఇక్కడ ఏమంటాడో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు చదువుదాం. 13వ వచనం, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే, ఆయనే చేయాల్సింది. ఇప్పుడు హబక్కు గారు ఏమన్నారు చెప్పండి, నువ్వు ఇలాంటి వాడు కదా ప్రభా, ఎలా ఊరుకున్నావు అని చెప్తూ తర్వాత మాట 14లో, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి, వారు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బొల్లర్పిస్తా ఉన్నాడు, తన ఉరులకు తూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెంబరించుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన అని నెబుకద్నెజరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని పాదాల దగ్గరికి సమస్య ఎలా తీసుకెళ్ళాడు? ఎంత చక్కగా తీసుకెళ్ళిపోయాడు. ప్రభా లాగేస్తున్నాడయ్యా, ఇలాగే చూడాలా ప్రభా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మన పిల్లలు లోకంలో తిరుగుతూ ఉన్నారు? మన పిల్లలు, బయట వాళ్ళ సంగతి పక్కన పెడదాం కాసేపు. మన పిల్లలే ఎంతమంది లోకంలో తిరుగుతూ ఉన్నారు? ఈ దినాన్న క్రైస్తవ కుటుంబాలకున్న క్రైసిస్ డబ్బు కాదు, ఉద్యోగాలు కాదు, సంబంధాలు కాదు, పిల్లలే. ఆ క్రైసిస్లో కారణం ఏంటంటే, మాదిరిగా ఉండాల్సిన నేను అది చూపించని కారణం చేత నా పిల్లలు అంటా ఉన్నారు, నీ జీవితం ఎలా ఉంది, నన్ను ఎందుకు నమ్ముకోమంటావు, నువ్వేలా సరిగ్గా లేవు. ఇప్పుడు చెప్పండి, హబక్కు గారు ఎంత తగ్గిపోయాడో నెమ్మదిగా. ఇప్పుడు ప్రభు అంటా ఉన్నారు, 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుని మనం ముగిద్దాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉందననుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలుగునట్లు నీవు ఆ దర్శన విషయములను పలక మీద స్పష్టముగా వ్రాయము. ఇది మాట, స్పష్టంగా రాయి. ఇది నీ కోసం మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా ఒక మాదిరి అన్నమాట. సో రేపటి దినాన్ని మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, కలవరానికి గల కారణం ఏంటి, ఆ కలవరపాటు మధ్య దేవుడు ఒక విశ్వాసిని సరిచేసే ప్రక్రియలో ఏ విధంగా పనిచేస్తారన్న విషయాన్ని 2వ అధ్యాయంలో ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. అయితే ఈ రాత్రి ఒక ప్రస్తుతం మనం వెళదాం. దేవుడు మన నుంచి ఆశించేది మనకి ఎప్పుడన్నా అర్థమైందా? అర్థమైతే దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించామా? ప్రవర్తించకపోతే అయ్యింది, అది అయిపోయింది. ఎప్పటి నుంచో నాకు తీర్మానానికి వద్దాం, ప్రభా మాదిరిగా ఉండాలని మీరు అడుగుతున్నారు, కానీ లేదు, నాకు అర్థమైపోయింది, నా జీవితంలో మాదిరి లేదు, నన్ను బట్టే నా కుటుంబం మిమ్మల్ని అసహించుకుంటా ఉంది, నన్ను బట్టే. ఇక నుంచి నాలో మీరు ఆశించిన మార్పు కనబడే విధంగా నా సహాయం చేయ ప్రభుని అడగగలిగితే తప్పకుండా ప్రభు ఈరోజే స్టార్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమైతే తప్పకుండా మన జీవితాలు పరివర్తన చెందాల్సిందే. అది రావట్లేదండి అంటే బండబారిపోయాం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, కనబడే ప్రతి ఒక్క వ్యక్తి పరలోకంలో కనబడకపోవచ్చేమో, కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాలు పట్టుకొని ఆయన సారూప్యతలోని మలచబడుతూ ఆయన హృదయ వాంఛ తీరుస్తారో తప్పక బల నమ్మకమైన దాసురా అనిపించుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ మాట మన పక్షాన అనగలరా ప్రభు? అనలేకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటా ఉన్నారు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. యథార్థతను తిరిగి మరలా ఆలోచించగలిగితే, ఎక్కడెక్కడ రాజీ పడతా ఉన్నా మనం అర్థం చేసుకోగలిగితే, దేవుడు మన కుటుంబాల గురించి లీక్స్ దగ్గర నిజమే కదా నా పిల్లలు ఎలా, నిజమే కదా నా భార్య నా భర్త ఎలా, నిజమే నా సంబంధాలు ఎలా అనే లీక్ని వివరించి చెప్పాల్సినంత స్థాయిలో మనం ఏమీ లేవు, మనకు అర్థమవుతున్నాయి. అర్థమైన విషయాన్ని సరి చేసుకోగలట మొదలుపెట్టినట్లయితే దేవుడు సంతోషపడతా ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, తిమోతి ఆందోళనతో వింటున్నాడు, పౌలు గారు ఆర్ద్రతో చెప్తా ఉన్నారు. చివరికి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? రండి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం, తిమోతి దగ్గరికి వచ్చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆయనే మాట చూద్దాం. 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును
ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచబడినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనత మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఇది మొదటి మాట. మొదటి అధ్యాయాన్ని పక్కన పెట్టుకొని హబక్కు గ్రంథం మొదటి అధ్యాయాన్ని పక్కన పెట్టి చూస్తూ ఉంటే, ఒక వ్యక్తికి దేవుని పట్ల ఉన్న వైఖరి స్పష్టమైతే ఆ వ్యక్తిని ఆపటం ఎవరి తరం కాదు. ఒక వ్యక్తికి దేవుని పట్ల వైఖరి సరిగా లేకపోతే ఆ వ్యక్తిని బాగు చేయడం ఎవరి తరం కాదు, ఎన్ని సంవత్సరాలు కానివ్వండి. ప్రభు అంటా ఉన్నారు, నిన్ను ఎందుకు అనుకరించానో తెలుసా? నాకు నువ్వు సాక్షిగా బతకాలా, ఒక తరానికి నువ్వు మాదిరిగా ఉండాలి. ఈ మాట భయం వేస్తుందండి. అది ఒక తరానికి, తనను విశ్వసింపబో వారికి అనే మాట. ఆ దినాన్న పౌలు గారు పరిచయం చేసేటప్పుడు మనం లేవు, కానీ ఆయన మాదిరికరమైన జీవితం ఇప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది, నేను మాదిరిగా ఉండినట్లనే మాట. ఇప్పుడు చూడండి, ఈడ కూర్చున్న మనం అందరం కూడా ఒక తరానికి అన్నప్పుడు అది ఎంత ఛాలెంజింగ్ కూడా. అది ఆ రెస్పాన్సిబిలిటీని ఈ భూమి మీద బతుకున్నప్పుడు నిర్వర్తించకపోతే పోయిన తర్వాత స్టోన్ వేసుకుంటే ఉపయోగం ఏమని చెప్పండి? ఎక్కడే ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మన జీవితాల్లో ప్రభువుని చూసి శభాష్ అంటున్నారు? వెంకటరత్నం పుస్తకం రాశారు, దాంట్లో ఒక మాట చెప్పి ముగిస్తాను. నా దేశం నా మతం నా ప్రభు ఆ మాటలో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు ఆఫీస్కి వెళ్తా ఉన్నప్పుడు తన భార్య గారు వచ్చి సూట్ కేసు ఇస్తూ ఇలా అంటారంట, ఈరోజు మన ఊర్లో మీటింగ్ జరుగుతుందండి, భక్సింగ్ గారు వస్తారు, మీరు త్వరగా వస్తే ఆఫీస్ నుంచి మనం వెళ్దామండి అనగానే కాలు పెట్టి తంతే పెదిం పగిలిపోయి రక్తం వస్తుంది. వెంటనే ఆవిడ బయట కొంగు తీసి షూ దుడిచి, సారీ అండి బూటు పాడైపోయిందని చెప్పి క్షేమంగా వెళ్ళండి అంటారు. ఆయన కారు ఎక్కాడు, గుండెల్లో కలవరం మొదలైంది. ఇదేంటి కాలుతో తంతే సారీ చెప్పుద్ది నాకు, షూకు బ్లడ్ అయితే తుడిచి వెళ్ళిపోమంటదేంటి? ఆ చిన్న మాదిరి ఆయన సేవకుని చేసింది. ఆ చిన్న మాదిరి ఎలా సాధ్యం? ఇది నాకు సాధ్యం కావట్లేదు కదా, ఎలా సాధ్యమైంది? ఇప్పుడు చెప్పండి, శ్రమ మన దగ్గరికి అవకాశాన్ని తీసుకొస్తుంది ప్రభువును పరిచయం చేయడానికి. ఆ శ్రమ దగ్గర ఎందుకని ప్రశ్నించేదానికంటే ముందుగా, ప్రభా నువ్వే కదా అనుమతించిందంటే తప్పకుండా ఆ ప్రభువును పరిచయం చేసేవాళ్ళమే. కానీ అలాంటి గ్రహింపు మన జీవితంలో రాలేదు కాబట్టి ఎన్నో అవకాశాలు మిస్యూజ్ చేసుకున్నాం, కొంతమందిని శాశ్వతంగా కోల్పోయాం. ఎవరు గుర్తురావట్లేదు మన మైండ్లోకి. ఎంతమందికి చెప్పేదానికి అవకాశం ఉన్నా చెప్పకుండా మౌనం కూర్చున్నాము. వాళ్ళ మీద కష్టం చేత, వాళ్ళ మీద ఇబ్బంది చేత నాకెందుకులని చెప్పి మౌనంగా ఉన్నాం. వాళ్ళు లేరు ఈ రోజున, బాధ రావట్లేదా? ప్రభు అంటారు, ఆ రోజున ఆ వ్యక్తి నీ దగ్గర పంపించింది నీ మీద తిరుగుబాటు కారణం ఎందుకో తెలుసా? నువ్వు నోరు తెరిచి మాట్లాడతావా? నువ్వు మాట్లాడలేదుగా. ఎన్ని గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ అయిపోయినాయి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆశిస్తూ ఉంది మన జీవితాల్లో అనుమతించే ప్రతి విషయం ఒక వ్యక్తి యొక్క జీవితానికి క్షేమకరమైందని తెలిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. అప్పుడు అంటాం బ్రతుకుట క్రీస్తే సావేట. పౌలు గారు ఎంత చక్కగా పరిచయం చేసుకుంటూ వచ్చారు. కారణం ఏంటో తెలుసా అండి? ఆయనకు అర్థమైంది, అనుమతించింది దేవుడు, దాని వెనక ఆయన పనులకు ఉంది, నాకు అర్థం కాకపోయినా లోబడతా. అంటే లోబడే మనసుండి ఆయనకు అప్పగించుకునే మనసుంటే దేవుడు మన ద్వారా కూడా ఆ కార్యాలు చేయగలడు. కృప దేవుడు మనకు దయచేయను గాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని